వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ నుంచి చూద్దాం. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టులో ఖరీఫ్ సీజన్లో 80 రోజులకు పైగా వరద నిరాటంకంగా కొనసాగుతోంది. ఉదయం వరద ప్రాజెక్టు జలాశయంలోకి 2498 క్యూసెక్ల వరద వస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. వస్తున్న వరదను ఒక గేటు ద్వారా మంజీరా నుంచి గోదావరిలోకి వదులుతున్నట్లు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1405 అడుగులు మెయింటైన్ చేస్తూ వచ్చిన వరదను వదిలేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్లో ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో వరద రావడం గమనార్హం. పెద్దపల్లి జిల్లా మంతనిలోని బాలికల ఉన్నత పాఠశాల ముందు ఉన్న భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కాంస్య విగ్రహం వేప చెట్టు మొదట్లో కట్టారు. ప్రస్తుతం ఈ విగ్రహం పగుళ్లు ఏర్పడి కింద పడిపోయే స్థితిలో ఉంది. దీనిని వెంటనే అధికారులు మంచి స్థలంలో ఏర్పాటు చేసి శాశ్వత నిర్మాణం చేయాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నారు. దీని ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో కాకతీయ మెడికల్ కాలేజీ సహకారంతో జరిగే ఈ క్యాంప్లో అన్ని విభాగాల వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఈ మెగా మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో భక్తుల సందడి నెలకొంది. కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి క్యూలైన్లలో నిలబడి రామయ్యను దర్శించుకున్నారు. ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద ఎద్దుల బండతో నిరసన తెలిపారు. తుంగభద్ర నది నుంచి ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్లతో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, కానీ ఎద్దుల బండను మాత్రం అడ్డుకోవడం సరికాదని నిరసనకారులు ఆరోపించారు. ఎద్దుల బండతో ఇసుక రవాణా చేస్తే అడ్డుకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తూ వారు ధర్నా నిర్వహించారు. ఖమ్మం నగరంలోని శ్రీ పార్వతీ సమేత శివనాగ రాజేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని విశేష అభిషేకాలు నిర్వహించారు. గణపతి పూజ, మహాన్యాసం, దశాంగ రౌద్రీకరణం, శివ సంకల్పాలు, శాంతి వచనములు, కలశారాధన, నమ్మక చమకాలతో పంచామృతాభిషేకాలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నాగర్ కర్నూలు కలెక్టర్ బాదావాడ్ సంతోష్ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూనే దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో జరిగిన బిర్సా ముండా 150వ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని గిరిజనులను కోరారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో విలువ ఉందని ఆయన గుర్తు చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ మార్నింగ్ వాక్ లో భాగంగా వార్డులలో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అంతర్గత వీధులలో ఉన్న పారిశుద్ధ్య, మురికి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. శివారు వార్డులలో మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు 72 కోట్ల నిధులతో చేపట్టాల్సిన డబుల్ రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల ఆధ్వర్యంలో గన్నేరువరం మండలంలోని గుడ్లపల్లి చౌరస్తా వద్ద మహాధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ 15 రోజుల్లో పనులు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బెల్లంపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దరఖాస్తులకు అవసరమైన కుల ఆధార ధృవీకరణ పత్రాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తహసీల్దార్ ఇటీవల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రకటన విడుదల చేయడంతో కార్యాలయం జనంతో కిటకిటలాడుతోంది. ఈ సర్టిఫికెట్ల కోసం ప్రజలు బారులు తిరుగుతున్నారు.